టీడీపీ పార్టీ అద్భుతమైన ఆహా మా అన్న చంద్రబాబు గారు టీడీపీ పార్టీకి ఐ లవ్ యూ చెప్తుండు మా అన్న గుండె నిండా. ఐ లవ్ టీడీపీ, ఐ లవ్ ఆంధ్రప్రదేశ్, ఐ హేట్ తెలంగాణ చెప్పాలి రేవంత్ అన్న. అది కూడా చెప్పాలి. తెలంగాణ ద్రోహులమే కదా మనము. తెలంగాణ వద్దని ఆంధ్రలో మోసేది ఆయన వాళ్ళం కదా మనము. చెప్పాలి కదా రేవంత్ అన్న తెలంగాణ ద్రోహులం అని. ఐ లవ్ టీడీపీ అంటుండయా. ఆ పార్టీ మీద కుట్రలు చేసిండ్రు అంటే అందుకే రేవంత్ అన్న పట్టపగటిలు 50 లక్షల పట్టుకపోయి కుట్ర చేసిండు అంటుండు. ఆ పార్టీ మీద టీడీపీ పార్టీలో కుట్ర చేసి మా అన్న 50 లక్షలు పంచబోయి దొరికి కుట్ర అయింది. ఏం చేయమంటారు? అందుకే రాష్ట్రంలో కనుమరుగైంది. అంటే ఓటుకు నోటు కేసు వల్లే కనుమరుగైంది అంటుడు. ఓటుకు నోటు కేసు వల్లే టీడీపీ పార్టీ కనుమరుగయింది. ఇప్పుడు కనుల విందుగా కనిపిస్తుంది. చంద్రన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక పచ్చ జెండాలు ఎగిరేస్తారు, తాగుతాడుతుండు. పచ్చ కావర్లు వచ్చినాయి చంద్రన్నకు. ఎందుకంటారా? ఇట్లా కళ్ళ నిండా కనిపిస్తుంది. కనుమరుగా అయింది టీడీపీ. రేవంత్ అన్న నీ గుండెలో మాత్రముగా తెలంగాణ మొత్తం కనుమరుగైనా నా గుండెల్లో టీడీపీ. ఐ లవ్ టీడీపీ అంతే. గట్టుండదు లెక్క. పాలమూరికే నా ఫస్ట్ ప్రిఫరెన్స్. అందుకే పాలమూరులో ఫస్ట్ శుద్ధం చేసిండు. 5 మంది ఇచ్చిండా 15,000. ఏ పరిశ్రమ వచ్చినా మొదట ఇక్కడే పెడతా. నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణకు ఎకరాకు 11 లక్షలు ఇచ్చాము. కొడంగల్ రైతులకు 20 లక్షలు ఇచ్చాము. గుడి నిర్మాణ శాఖ నేనే తీసుకొని ఉండొచ్చు. నాకు సమయం లేని శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చా. నేనే ఆయనకు ఆ శాఖ ఇప్పించా. ఇక మేము ఏ బియ్యం తింటున్నామో ఇక పేదలకు అవే సన్న బియ్యం ఇస్తున్నాం. ముఖ్యమంత్రి నువ్వు ఇస్తలేవు. ఇదే దొంగ మాటలు ఎత్తే నాకు కొమ్మొస్తుంది. నరేంద్ర మోదీ గారి భారత ప్రభుత్వం ఇస్తా ఉంది 46 నుంచి 36 రూపాయలు. ఎవరు చెప్పిండు? మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చిన్నప్పండు మళ్ళీ గారు చెప్పిండు. ఏమన్నా రేవంత్ అన్న లంగ మాటలు చెప్తావు మొత్తం. ఇట్లా టీడీపీ మీద అంతులేని ప్రేమను చూపించింది అన్న. ఇక టీడీపీపై ఎవరు కుట్రలు చేయలేదు. రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదు. తెలంగాణకు వ్యతిరేకం కాబట్టే విస్మరించరు. అట్లా కాదు సారు. నిరంజన్ అన్న నువ్వేం చెప్పాలి? నువ్వు ఓడుగు రేటు కేసులో దొరికినావు కాబట్టి, నువ్వు కుట్రలు చేసినావు కాబట్టి అందుకే ఆగమని చెప్పాలని గమ్మతున్నావు. గదిగా చెప్పవలసింది. ఇంకేంది? చారిత్రక కారణంతో కనుమరుగైంది. టీడీపీ పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేకం. అందుకే పోయి కాంగ్రెస్ లో పడుకును. ఏదైతే వ్యతిరేకం ఉంటుందో అదే పార్టీ అంటాడు మా అన్న చరిత్ర అసలు చరిత్ర. ఇంకేదా? రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆలోచించాలి. తెలంగాణ ప్రజని జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్ మాటలు అసహనం స్పష్టమైంది. మాజీ మంత్రి రెడ్డి కాంగ్రెస్ లో అందరూ చెమ్మ చెక్క చమంతి మొగ్గ అని పాటలు పాడతారు కాంగ్రెస్ లో. వాళ్ళు పోయి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల పైన ఆలోచించి చర్యలు తీసుకునేంత దమ్ముందా కాంగ్రెస్ లా? ఏం గమ్మతున్నావు నిరంజన్ అన్న? గమ్మత్తు ముచ్చట చెప్తావు. కాంగ్రెస్ పార్టీ దండుపాలెం బ్యాచ్ అట. ఇది ఎత్తుకుపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదు. ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ కత్తులు చూస్తారు. రాహుల్ ఏమో సిబిఐ మోడీ జేబు సంస్థ అని, రేవంత్ రెడ్డి ఏమో సిబిఐ గొప్ప సంస్థ అంటుండు. అంటే వాడేమో దొంగలు అంటాడు, వాడేమో మంచిది అంటాడు. వాడే మంచి వాడే దొంగ అంటే ఏం చెప్పాలి మనం ఇప్పుడు? వీ కాంట్ డూ ఎనీథింగ్ రైట్. అది ముచ్చట. ఇలా అదే ఉందా? కేంద్రం వైఫల్యం వల్లే యూరియా కొరత వచ్చింది. మీ దద్దమలం కాదు. కేంద్రం వైఫల్యం వల్లే యూరియా కొరత వచ్చింది. మీ దద్దమలం కాదు. మేమెందుకు దద్దమలం అవుతామే? గమ్మత్తున్నారేమయ్యా మీరు? సరైన సమయంలో దిగుమతి చేయలేరు. దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉంది. ఆగస్టు సెప్టెంబర్ యూరియా ఇంకా ఇవ్వలేదు. 9.5 లక్షల టన్నుల్లో కేవలం 5.3 లక్షలే ఇచ్చారు. సీఎం రేవంత్ విజ్ఞప్తులకు కేంద్రం స్పందించలేదు. రైతులకు సెప్టెంబర్ కీలకం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. మందిదేమో మంగళారతి, మనదేమో శనార్తి అన్నట్టు ముచ్చట. మరి ఆయన మాదేం తప్పులేదు, మీ సక్కమైన అంటున్నాను. జనవరి 2008 నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఏంటి తెలియదునా?
ఐన్స్టీన్ తెలుగుతున్నా తలకాయ రుమాలు ఉందా రుమాలు వీక్కినే ఐన్స్టీన్ తెలుగుతో చెప్తావా ఫినిష్ చెప్పరా అదే ఏ తెలుగుతున్నా నెలకు 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యం ఆడ అది మా 178 మీటర్లు తవ్వడం లక్ష్యం కానీ ఆ దక్షిణ సేవలు మాత్రం అడగరు అడిగితే మన పరిసరం అవుతుంది అడిగే ప్రశ్నే ఉండదు హెలిబోర్డు సర్వేతో సొరంగ ప్రమాదాల నివారణ పూర్తయితే రోజుకు 0.3 టీఎంసీల నీటి విడుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలివికాళ్ళ మంత్రి అయ్యాడు ఐన్స్టీన్ వర్సెస్ ఉత్తమ్ అన్న తెలివి ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాడంట చూసుకొని మీరు బరాబరు పూర్తి చేస్తాడు మా అన్న ఇక కవితకు బీజేపీలో చోటు లేదు తను చేసిన వ్యాఖ్యలో కొత్తదనం ఏమీ లేదు కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది ఎంపీ శంకరు మంచి మంచి పాయింట్ మాట్లాడి నువ్వు హరీష్ రావులు చేసి మాట్లాడింది నిజమేను పాతేనన్ని అని చెప్పి మరి అది చెప్పవా చెప్పాడు హరీష్ రావుకి డ్యామేజ్ జరగదు మళ్ళా రేవంత్ రెడ్డి కుటుంబ పాలన ప్రభుత్వ ఆ కార్యక్రమానికి రేవంత్ సోదరులు పదవి లేకపోయినా ప్రోటోకాల్ పొందిన తిరుపతి రెడ్డి ఇక మాయనున్నట్టుగా అకింపేట భవన నిర్మాణ కార్యక్రమానికి హాజరైంది డార్క్ మోడ్ సీఎం తెలంగాణలో ముగ్గురు అన్నదమ్ములు సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి కొండరెడ్డి ముగ్గురు సీఎంలే తప్పే ఉందా ఓ 10 మంది ఉండరు నష్టమా ఇద్దరు ముగ్గురే అన్నదమ్ములనే ఉన్నది తప్పెటది ఇంకో రాష్ట్రంలో కొనసాగుతుంది యూరియా కోసం ఇట్లా ఆడబిడ్డలు ఇట్లా ఎత్తారు యూరియా కోసం ఆడబిడ్డల బాధలు మాది మహాలక్ష్మి ప్రభుత్వం లేదు ఇందిరమ్మ రాజ్యం మహాలక్ష్ములు అని చెప్తాం ఆడబిడ్డలను ఫుల్ చేసిన ఇప్పుడు